ఎదుటివాడు ఒక తప్పు చేశాడు, అట్లాంటి వాడితో ప్రజలకి నష్టం అని చెప్పి, అది తప్పని ప్రజల్ని ఒప్పించి, అదే తప్పుని మనం చేస్తే ఇంకా అప్పుడు ప్రజలకి వేరియేషన్ ఎక్కడిది? ఇది ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆలోచించుకోవాల్సింది. చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో టూర్ చేస్తున్నప్పుడు భరత్తోళ్లతో ఎదురు నుంచి ఉద్యమాలు చేయడం తప్పే. నేను ఆ రోజునే ప్రస్తావించాను. అమరావతి రైతులు వెళ్తుంటే 3 రాజధానుల రైతులంటూ ఎదురు నుంచి అడ్డుపడటం తప్పే. నేను ఆ రోజునే ప్రస్తావించాను. నీ కార్యక్రమం నువ్వు ఈ రోడ్లో పెట్టుకుంటే ఆ కార్యక్రమం అటు పక్కన పెట్టు. అసలు ఆ రోజున పర్మిషన్ ఇవ్వక ఎందుకు అనవసరమైన ఉద్రిక్తతలు సృష్టించడం? ఏమన్నా దేశానికి ఏమైనా నష్టమా అన్నది అప్పుడు కూడా మాట్లాడాను నేను. అందుకని నాకు ఆ హక్కు ఉంది ఇప్పుడు మాట్లాడటానికి. ఇప్పుడు జగన్ వెళ్ళినప్పుడు అమరావతి రైతులనినేమో టీవీల్లో బ్రేకింగ్లు వేస్తారా? ఇక్కడేమో అదే ఈనాడులో లోపల తెలుగుదేశం కార్యకర్తలకు గాయాలైనవి అని రాస్తారా? అంటే జగన్ టూర్కి వెళ్తున్నప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎందుకు ఎదురెళ్ళాలా? ఎందుకు గొడవ చేయాలా? జగన్ దిగిపోవాలి, దించేస్తారా? ఏముంది దించడానికి ఆయన దగ్గర? లేదు జగన్ రాజకీయాలు వదిలేయాలి, వదిలేస్తారా? చంద్రబాబును వదిలేయమంటే వదిలేశారా? వదిలేస్తారా? అసలు ఎందుకు ఆ విధమైనటువంటి గొడవలు? రాళ్ళు వేసుకోవడం, చెప్పులు వేసుకోవడం, వాళ్ళు కొట్టారని వీళ్ళు కొట్టారని వాళ్ళు, మా వాళ్ళకి గాయాలైనవి కాబట్టి కేసులు పెట్టండి. నిన్ను అసలు అక్కడికి ఎవడెళ్ళమన్నాడు? ఎందుకు పంపించారు అసలు? ఇది జరిగితే రేపొద్దున ఇవాళ వాళ్ళు చేసిన తప్పు అన్నాం కదా మనం ఇట్లా చేయడం. ఇవాళ మనం అదే పని చేస్తే తప్పు కాదా? అప్పుడు వాళ్ళు చేసింది కూడా తప్పు కాదు కదా, వాళ్ళది విధ్వంసం అని చెప్పాం కదా. ఇప్పుడు మనం చేసింది విధ్వంసం కాదా, సద్వంసమా? ఏమవుతుంది ఇది? రాజకీయంగా మనం నిరంతరం ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటే, ఇలాంటి అశాంతి చోటు చేసుకుంటే ప్రయోజనకరమా? ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అంశం.